దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు, శుభవందనాలు, దైవ దీవెనలు, ఆశీర్వాదాలు కలుగును గాక. మరి ఉదయవేళ సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిలో మనం కనపరుచుకోవడానికి మరి మీరందరూ సిద్ధపడి స్థిరపడి వచ్చారని రూఢిగా నమ్మి విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో సహోదరుడు మురళీ గారు మరి వారి యొక్క మదరిన్లా మరి ఈరోజు మన మధ్యకి వచ్చారు. చప్పట్లోటి దేవుని నామమును మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అదే రీతిగా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దూరాన్ని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరిని బట్టి కూడా ప్రభుకి శుభవందనాలు, ప్రభు పేట మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. దయచేసి దేవునికి వాక్యంలోనికి త్వరగా ముందు కొనసాగి వెళ్ళిపోతాం. ద బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 26, ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 23, 24 వచనాలు స్పష్టంగా మీ భాషలో బిగ్గరగా చదవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. Praise the Lord. Hallelujah. I read it in English, okay? From there he went up to Beersheba. That night the Lord appeared to him and said, I am the God of your father Abraham. Do not be afraid, for I am with you. I will bless you and will increase the number of your descendants for the sake of my servant Abraham. Hallelujah. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు నా వైపు తిరిగి చూడండి. కొద్దిసేపు దేవునికి వర్తమానంలోనికి మనం ప్రవేశించి వెళ్దాం. హౌ మెనీ ఆఫ్ యూ క్యాన్ రిమెంబర్ ద లాస్ట్ వీక్ సర్మన్? ఎంతమందికి లాస్ట్ వీక్ జరిగినటువంటి వాక్య భాగం గుర్తుంది? ఎంతమందికి చూడొచ్చా మీ చేతుల్లో? రైట్, దేవునికి స్తోత్రం. ఒకళ్ళు చూసినట్లయితే ఒకసారి మీ ప్రక్కవారిని ఒకసారి తిరిగి చూడండి. ఒకసారి మీ ప్రక్కవారిని తిరిగి చూడండి, షేక్ అండ్ ఇవ్వండి. ఎలాగున్నారు ఒకసారి కనుక్కొని. గుర్తుందా లాస్ట్ వీక్ సర్మన్ అని అడగండి ఒకసారి. డూ యూ రిమెంబర్ ద లాస్ట్ వీక్ సర్మన్? ఓకే, ప్రైజ్ ది లార్డ్. రానటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. షారన్ ఫెలోషిప్ చర్చ్ ఆఫ్ ఆల్బనీ యూట్యూబ్ ఛానల్లో తెలుగు సర్వీస్ ఆరాధన జరుగుతుంది కాబట్టి సో ఆ వాక్యాన్ని వీక్షించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. సో లాస్ట్ వీక్ ఐ స్పోక్ అబౌట్ ది కవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ అబ్రహాం. గతించినటువంటి వారము దేవాది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధన అంటే ఏంటి, నిబంధనలో మనం దేన్ని కాపాడుకోవాలనేటువంటి కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాను. సో ద కవెనెంట్ బిట్వీన్ అబ్రహాం అండ్ లార్డ్. సో వాట్ ఐ సెడ్, వెన్ దెర్ ఈస్ అ కవెనెంట్ బిట్వీన్ టూ పీపుల్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఒక నిబంధన ఉన్నట్లయితే ఆ నిబంధనలో ఇద్దరికి కూడా పాత్ర ఉంటుందని చెప్పాను. సో ఇఫ్ దేర్ ఈస్ అ కవెనెంట్ బిట్వీన్ టూ పీపుల్ అండ్ దీస్ టూ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కవెనెంట్. బట్ సర్ప్రైజింగ్లీ వెన్ గాడ్ మేడ్ అ కవెనెంట్ బిట్వీన్ అబ్రహాం, there was no role of Abraham there. సో అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలో, నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులకు ప్రమేయం ఉండాలని చెప్పినప్పుడు, కానీ అబ్రహాముతో దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలో అబ్రహాము యొక్క ప్రమేయం ఏమీ కూడా లేదని జ్ఞాపకం చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే టు ఎండ్ మై సెరమన్ ఐ ఆల్సో సెడ్ we also had a covenant with the Father, with the Son and with the Holy Spirit. So even just like in the life of Abraham, we do not have any part in the covenant. So the covenant is made between a sinner like me and sinner like you and with the holy God who is nothing but Jesus Christ. దేవాది దేవునికి మనకు మధ్య, పాపులమైనటువంటి మనకు పరిశుద్ధుడైనటువంటి దేవుని మధ్య ఒక నిబంధన ఉన్నదనియు, ఆ నిబంధనలో కూడా మనకు కూడా ఎటువంటి పాలు లేదు. కేవలము అతను మాత్రమే మనల్ని ప్రేమించాడు, ఆయన మాత్రమే మొదట మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన మాత్రమే మన కొరకు పరిగెత్తుకొని వచ్చాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయనకు మనకు మధ్య ఉన్నటువంటి నిబంధన కూడా అటువంటి గొప్ప నిబంధనను జ్ఞాపకం చేస్తూ హౌ కెన్ వీ ప్రొటెక్ట్ అవర్ సాక్రిఫైస్ అని చెప్పాను. సో దెర్ ఆర్ టూ సాక్రిఫైజెస్ దట్ యూ మస్ట్ ప్రొటెక్ట్. సో దెర్ ఆర్ టూ సాక్రిఫైజెస్, రెండు అర్పణలను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పాను. సో 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇన్ ద చాప్టర్ 15 in the book of Genesis I spoke about the sacrifices what Abraham was trying to protect. So I also said in an application that there are two sacrifices that we must protect. Number one is you by yourself. మనకు మనమే దేవునికి ఒక సజీవ యాగమై ఉన్నాం కాబట్టి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని,
రెండవది, యేసు ప్రభు వారు మనకు అర్పణగా ఉన్నారు కాబట్టి ఆయన యొక్క మరణాన్ని కూడా ఇదిగో చూడండి ప్రొటెక్ట్ చేసేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడని నా యొక్క శర్మను నేను ముగించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యు మస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? వాక్యంతో తప్ప మరి దేంతో కూడా మనం కాపాడుకోలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనతో తప్ప మనం దేన్ని కూడా కాపాడుకోలేము అని జ్ఞాపకం చేస్తూ అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మీతో మాట్లాడి ముందుకు వెళ్ళాను. ఆలోపు సమయం అయిపోయింది, ముగించేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ విత్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నౌ టుడే వీఆర్ లుకింగ్ ఎట్ ద కవెనెంట్ ఆఫ్ ఐజాక్. దేవునికి స్తోత్రం. So may not be going through the from cover to cover, but today God has enabled me to talk to you this morning in the light of Isaac. ఇస్సాకు జీవితం ద్వారా దేవుడు మనతోటి ఈ రోజున ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడని నేను రూఢిగా నమ్మి విశ్వసిస్తూ ఉన్నాను. 26వ అధ్యాయాన్ని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాని లోపలికి వెళ్ళడానికన్నా ముందు ఒక మాటను మీకు ఒకసారి చదివి ముందుకు వెళదాం. 24వ వచనాన్ని ఒకసారి త్వరగా బిగ్గరగా తెలుగులో చదవండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడవైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ మీ ఆస్క్ యు ఎ క్వశ్చన్ బిఫోర్ ఐ ఈవెన్ గో ఇన్ టు ద వర్డ్. మీలో ఎప్పుడైనా ఎవరైనా ఒక వ్యక్తిని చూసి, ఆహా ఇతనిలాగుంటే ఎంత బాగుండు అని అనుకున్నారు? How many of you have ever seen somebody and wished by yourself, said, I wish I would have been something like him. I wish I would have seen something like him. I wish my life would be something like her. మీరు ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నారా? అనుకోలేదా? అయ్యో వాళ్ళలాగుంటే ఎంత బాగుండు, ఆయనలాగా స్వరం ఉంటే ఎంత బాగుండు, ఆయనలాగా కలర్ ఉంటే ఎంత బాగుండు, ఆయనలాగా హైట్ ఉంటే ఎంత బాగుండు, ఆయనకిలాగా కారు ఉంటే ఎంత బాగుండు. మీరు అనుకుంటారో లేదు, నేను ఎప్పుడు పాస్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు లెక్సస్ కార్ చూస్తూ ఉంటాను. నాకు కూడా లెక్సస్ ఉంటే బాగుండు కదా అని అనుకుంటే, ఈలోపు చైతన్య అనుకుంటాడు, నా కారు చూసి అన్న కారు జీపు, నా కారు జీపు. చైతన్య కారు ఏం లేదు కాబట్టి ఆయన ఏమో ఆలోచిస్తాడంటే జీప్ బాగుంటే బాగుండు అనుకుంటాడు. నాకు ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయి కాబట్టి నాకు ఒక లెక్సస్ ఉంటే బాగుండు అని అనుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రతి మనిషి కూడా ఇంకొక మనిషిని చూసినప్పుడు ఏదో ఒక చిన్న లోపాన్ని తన జీవితంలో ఎక్కడో ఒక అసంతృప్తితో బ్రతుకుతూ ఉంటాడు. ఒక విషయం చెప్పనివ్వండి. సో ఇఫ్ యు సీ సంబడి అండ్ దెన్ సే దట్ ఐ విష్ ఐ లైక్ టు బీ దట్ పర్సన్ అని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఆయనలాగా ఉండాలి నేను అని అనుకుంటున్నప్పుడు, లెట్ మీ ఎంకరేజ్ యూ బై సేయింగ్ దిస్. యు ఆర్ ఓన్లీ వాచింగ్ హిస్ కరెంట్ చాప్టర్ ఇన్ హిస్ లైఫ్, బట్ యు డోంట్ నో వాట్ వాజ్ ద ప్రీవియస్ చాప్టర్ ఇన్ హిస్ లైఫ్. అర్థమవుతున్నాయా? మీరు కేవలం ఒక వ్యక్తిని చూసి, ఈ వ్యక్తి బాగా ఉన్నాడు, ఈ వ్యక్తి బాగా పాడుతున్నాడు, ఈ వ్యక్తి బాగా వాక్యం చెప్తున్నాడు, అది ఈ వ్యక్తి బాగా సంపాదిస్తున్నాడు, ఈ వ్యక్తికి అన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. చూసారా? అది కేవలం అతను ఉన్నట్టు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితినే చూస్తున్నాం. అంతకుముందు తను వెళ్ళొచ్చినటువంటి పరిస్థితిని మనకు తెలియదు. కాబట్టి వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ హిస్ కరెంట్ చాప్టర్, వీ డోంట్ నో ద ప్రీవియస్ చాప్టర్స్. నౌ ఐజాక్ హ్యాడ్ అ ప్రామిస్ అండ్ దెర్ ఇస్ అ కవెనెంట్ విచ్ ఈస్ ఫాలోడ్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప ఇదిగో చూడండి ఒక నిబంధన చేస్తున్నాడు. మనం అందరం అనుకున్నాం కదా, అబ్రహాముకి ఇచ్చిన గొప్ప నిబంధన ఇస్సాకుకి దేవుడు ఇచ్చినప్పుడు ఇస్సాకు ఎంత ఆశీర్వదించబడి ఉన్నాడో అని అనుకుంటూ ఉంటాం. Now what you see is his current chapter in his life. I would like to take you to his previous chapter so that you and I can relate to our own application today. తను వెళుతున్నటువంటి ఈ రోజు పరిస్థితి చూస్తున్న 24, 25వ వచనాల్లో 26వ అధ్యాయంలో తను వెళుతున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కానీ గతించిన దినాల్లో ఇస్సాకు యొక్క జీవితం ఏంటో మనకు తెలియదు. అందుకనే మనం ఇంకనూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇతరులు చూసి బాగా ఉన్నారని అనుకోవటం కన్నా వారు అంతకుముందు వెళ్ళొచ్చినట్టు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేస్తే మన జీవితాలకు ఎంతగానో ఉపయోగకరమైన విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు నా యొక్క క్రిస్టియన్ జర్నీలో పాస్టర్గా ఉన్నాను దగ్గర 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు. ఏ ఒక్క క్రైస్తవుడు నా దగ్గరికి వచ్చి,
అన్న నాకు ఏ సమస్య లేదు అని చెప్పినటువంటి ఏ ఒక్క క్రైస్తవుడిని నేను చూడలే ఇంతవరకు. In the last 16 years of my ministry, not even a single Christian who came to me and said, Pastor, I do not have any troubles in my life, nor any problems for my family. I have never ever seen a single Christian in my life. అర్థమవుతున్నాయి నా మాటలు. ఎందుకని అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైనటువంటి సమస్య, ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్. యు ఆర్ నాట్ ఇమ్యూన్ టు ద ప్రాబ్లమ్స్ దట్ యు ఆర్ ఫేసింగ్. మనం వెళుతున్నటువంటి పరిస్థితుల్లో, మనం వెళుతున్నటువంటి పరీక్షకో, లేదా మనం వెళుతున్నటువంటి సమస్యల్లో మనం ఏమో పెద్ద ప్రత్యేకించబడినటువంటి వారం కాదు. ప్రతి ఒక్కరు ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరు మళ్ళా చెప్పనివ్వండి, యు మే బీ ఇన్ ద ప్రాబ్లమ్స్, ఆర్ యు మే బీ గోయింగ్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్, ఆర్ యు ఆర్ జస్ట్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, బట్ యు ఆర్ ఇన్ ద ప్రాబ్లమ్స్ ఫర్ షూర్. మనలో ఉన్నటువంటి అనేక మంది ఇప్పుడే ప్రాబ్లమ్స్లోకి వెళ్తున్నటువంటి వారు లేకపోలేదు, లేదా ఇప్పుడే ప్రాబ్లంలో ఉన్నటువంటి వారు లేకపోలేదు, లేదా ఇప్పుడే పరీక్ష కాలం నుండి బయటకు వస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. Now we see in chapter 26, we see a life of Isaac. ఇస్సాకు యొక్క జీవితాన్ని చూస్తున్న 26వ అధ్యాయంలో, the chapter it talks about the way the chapter started. It started with the great famine in the land of Gerar. కదా 26వ అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే ఆ యొక్క అధ్యాయం ఎలా మొదలవుతుందంటే గొప్ప కరువుతో మొదలవుతుంది. చెప్పండి అందరూ కూడా, గొప్ప కరువుతో మొదలవుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. And we see God was talking to Isaac for the very first time in chapter 26. 26వ అధ్యాయంలో ఇస్సాకుతో దేవుడు మొదటిసారిగా మాట్లాడుతున్నాడు. మీరందరూ అనుకోవచ్చేమో మోరియా పర్వతం మీద దేవుడు మాట్లాడాడు కదా. మోరియా పర్వతం మీద మాట్లాడింది ఇస్సాకుతో కాదు, అబ్రహాముతో మాట్లాడాడు. మొదటిసారిగా దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇస్సాకు, నువ్వు కరువు వస్తుందని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతున్నావేమో, వెళ్ళబాకు అని దేవుడు హెచ్చరించడానికి మాట్లాడుతున్నాడు ఇస్సాకుతోటి. There was a great famine in the land. And now Isaac, along with his family, he wanted to flee towards the Egypt. And God appeared to him for the first time in his dream and said that do not go to Egypt because your father Abraham went there. And then the travel that he did during his famine time that made a black scar in his own family. అబ్రహాము కూడా అలాగనే ఈజిప్ట్ దేశానికి వెళ్ళాడు. తన జీవితంలో ఒక చిన్న మరకగా ఆ యొక్క ప్రాంతం ఉండిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అని ఎప్పుడైతే ఇస్సాకుతో చెప్పాడో, ఇస్సాకు అక్కడ ఆగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. Now in chapter 26 verses 24 we see second time God was talking to Isaac. ఇస్సాకుతో రెండవ మారు మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నా 3 పార్ట్లుగా నా యొక్క మెసేజ్ని స్ప్లిట్ చేసి మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. ఒక గ్రేట్ ఫ్యామిన్ కనబడతా ఉంది. ఒక మాట చెప్పనివ్వండి. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై మెసేజ్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్. ఇస్సాకు యొక్క జీవితాన్ని గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. హూ ఈజ్ ఐజాక్? ఇస్సాకు ఎవరండి? ఇస్సాకు ఎవరు? హూ ఈజ్ ఐజాక్? హూ ఈజ్ అ ప్రామిస్డ్ సన్. ఒక వాగ్దానం ద్వారా పుట్టినటువంటి ఒక కుమారుడు. 100 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్రహాముకు ఇదిగో 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇవ్వగా 100 సంవత్సరాలకు పుట్టినటువంటి అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి ఒక కుమారుడు. అబ్రహాము కుమారుడు మాత్రమే కాదు, కానీ అబ్రహాము వారసుడిగా పిలువబడుతున్నాడు. హల్లెలూయా. హి ఈజ్ ద వన్ హూ ఈజ్ సపోజ్ టు ఇన్ ద లీనియేజ్ ఆఫ్ అబ్రహాం అండ్ హి ఈజ్ అ ప్రామిస్డ్ సన్. తను వాగ్దాన పుత్రుడు. అది మాత్రమే కాదు, కానీ అబ్రహాముకు ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా పొందుకోవటానికి ఇదిగో దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి ఒక్కగానొక్క కుమారుడు యొక్క ఇస్సాకు. హల్లెలూయా, హల్లెలూయా. నాట్ ఓన్లీ దాట్, గాడ్ కేమ్ డౌన్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్ ఆన్ ద మౌంట్ మోరియా. చూడండి హౌ ఇంపార్టెంట్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్. సాక్షాత్తు దేవాది దేవుడే పరమ ఆకాశాలను విడిచి వచ్చి ఇస్సాకు యొక్క ప్రాణాన్ని కాపాడడానికి పరలోకం నుంచి దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. హౌ ఇంపార్టెంట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్. హీ ఈజ్ అ ప్రామిస్డ్ సన్ అండ్ గాడ్ కేమ్ డౌన్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఐజాక్ ఈజ్ ద సన్ ఇన్ విచ్ ద ఎంటైర్ జనరేషన్ హ్యాస్ టు బ్రాట్ ఫోర్త్. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలంటే ఇస్సాకు బ్రతికి ఉండాలి. ఇస్సాకు ద్వారానే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం కూడా నెరవేర్చబడుతుంది. అది మాత్రమే కాదు, మత్తయి సువార్త, మార్కు సువార్తలో చూసినట్లయితే యేసు ప్రభు వారు సాక్షాత్తు ఇస్సాకు యొక్క వంశావళిలో పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఐజాక్స్ లైఫ్ గాడ్ వాజ్ ఇంటర్వీనింగ్ దేర్. డ్యూరింగ్ హిస్ బర్త్, డ్యూరింగ్ హిస్ లైఫ్, ఈవెన్ ఇన్ హిస్ మ్యారీడ్ లైఫ్ గాడ్ ఇంటర్వీన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్. కేవలం పుట్టినటువంటి సమయంలో మాత్రమే కాదు, వివాహ సమయంలో కూడా దేవుడు ఏలియాజను ఉపయోగించుకొని చూడండి ఇస్సాకుకు చక్కటి భార్యను దేవుడు ఏర్పాటు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. చూడండి, ప్రతి సమయంలో కూడా దేవుడు ఇస్సాకు జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రతి సమయంలో కూడా దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉంటున్నప్పుడు, ప్రతి సమయంలో కూడా దేవుడు ఇంటర్వెన్షన్ ఇస్సాకు జీవితంలో ఉంటున్నప్పటికీ కూడా ఇదిగో చూడండి ఇస్సాకు ఒక కరువు గుండా వెళుతున్నాడు. Every part of his life, every chapter in his life, God was there. But even though God was there, he was going through a great famine in his own life. Let me tell you by saying this. తను ఎక్కడుంటున్నాడో తెలుసా? 25వ అధ్యాయం ఒకసారి తీయండి, 11వ వచనం. Chapter 25 verses 11. ఆశీర్వదించను. బీర్ లాహోయి రోహి. After the death of Abraham, God blessed his son Isaac, who then lived near Beer Lahai Roi. అసలు ఏంటిది? తను ఉన్నటువంటి ప్లేస్ చూడండి. తను పుట్టినటువంటిదేమో వాగ్దానం చేత పుట్టాడు, తను బ్రతకడం కూడా దేవుని కృప చేత పుట్టాడు. ఇదిగో చూడు బ్రతికాడు. తన వివాహ విషయంలో కూడా దేవుడు ఎంతగానో తనకు తోడుగుండా నడిపించాడు. అది మాత్రమే కాదు, హీఈస్ లివింగ్ ఇన్ అ ప్లేస్ వేర్ హాగర్ సా అ గాడ్ హూ సా హర్. హల్లెలూయా. యెహోవా రోయి అనేటువంటి మాట చెప్తున్నటువంటి స్థలము. హాగర్ తన బిడ్డని తీసుకొని ఆకలి వేసి బిడ్డ ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో అరణ్యం మధ్యలో దేవుడు తాను కనపరుచుకున్నటువంటి పరిస్థితుల్లో హాగర్ అంటుంది కదా, నన్ను చూచినటువంటి దేవుని చూసినటువంటి స్థలము ఆ స్థలము. హల్లెలూయా. ద ప్లేస్ వేర్ ఐజాక్ ఈస్ లివింగ్, వేర్ గాడ్ సీస్ హాగర్. హాగర్ని దేవుడు చూసినటువంటి స్థలములో ఐజాక్ నిలబడుతున్నాడు. ఆ ఊర్లోనే బ్రతుకుతున్నాడు, ఆ ఊర్లోనే జీవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నాడు? క్షామం గుండా వెళుతున్నాడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నాడు? ఫ్యామిన్ గుండా వెళుతున్నాడు. హల్లెలూయా. ఐ హ్యావ్ నౌ సీన్ ద వన్ హూ సీస్ మీ, గాడ్ హూ సీస్ మీ. దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు అన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ఇస్సాకు ఇప్పుడు ఎక్కడున్నాడు? క్షామంలో ఉన్నాడు, కరువులో ఉన్నాడు. మరి అందరూ అనుకోవచ్చేమో, ఇస్సాకు ప్రార్థనాపరుడు కాదా? ఇస్సాకు వాగ్దానం లేదా? ఇస్సాకు మీద దేవుని యొక్క దృష్టి లేదా? సాక్షాత్తు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి స్థలంలోనే ఉన్నాడు ఇస్సాకు. ఈజ్ అ ప్రామిస్డ్ సన్. హిస్ లైఫ్ వాజ్ సేవ్డ్ బై ద గాడ్. హిస్ మ్యారేజ్ వాజ్ ఆల్సో బీన్ ఇంటర్వెన్డ్ బై ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. నౌ హీ ఈస్ లివింగ్ ఎగ్జాక్ట్లీ ద ప్లేస్ వేర్ గాడ్ సీస్ హిమ్. బట్ ఈవెన్ దెన్ హీ ఈస్ గోయింగ్ త్రూ అ టెరబుల్ ఫ్యామిన్ ఇన్ హిస్ ఓన్ ఫ్యామిలీ. లెట్ మీ టెల్ యూ బై సేయింగ్ దిస్. మనలాంటి జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళొచ్చేమో. Even though you have a calling of the God, even though you are a prayerful person, even though in every chapter of your life God was intervened, but yet you may go through this famine lives in your chapters, in the coming chapters as well. మన జీవితాలు ఇప్పటి వరకు దేవుడు మన తోడుగా ఉన్నాడు. ఉద్యోగాల్లో తోడుకున్నాడు, వ్యాపారంలో తోడుకున్నాడు, మన చదువుల్లో దేవుడు తోడుకున్నాడు, అన్ని విషయాల్లో తోడుకున్న ఏదో ఒక సమయంలో మనం క్షామం గుండా వెళ్ళొచ్చాము. I pray that you should not go through that. But what in case if God permits you to go through it? If Isaac could go through it, we are not immune to it. మనమేం పెద్ద గొప్పవారం ఏం కాదు. ఇస్సాకుకు సాక్షాత్తు దేవుడు తోడుకున్నప్పటికీ కూడా తనకు క్షామకాలం గుండా వెళుతున్నాడు. హల్లెలూయా. దేవుని పిలుపు ఉన్నది, దేవుని చేత ఏర్పాటు చేయబడుతున్నాం, ప్రార్థనా పరులమే, ఉపవాసంతో ఉన్నాం, బైబిల్ చదువుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మన జీవితాల్లో ఏదో రకమైనటువంటి లోటు. ఏమండి, క్షామం అంటే కేవలం ఆహారం లేకపోవటమే కాదు, డబ్బున్నా కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. మనం అందరం చూస్తుంటాం కదా, కోవిడ్ టైంలో ఎంతమంది దగ్గర డబ్బులు లేవు చెప్పండి. అమెరికాలో ఉన్నటువంటి వారి దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు. కానీ వీ వర్ బెగ్గింగ్ టు గెట్ ది ఆక్సిజన్స్, రైట్? వీ పేడ్ సో మచ్ ఆఫ్ మనీ టు బై ఆక్సిజన్ సో దట్ వీ కెన్ ఇన్హేల్ ద ఫ్రెష్ ఎయిర్, సో దట్ వీ కెన్ లివ్. అది క్షామం కాదా? డబ్బున్నా కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. డబ్బు లేకపోవటమే క్షామం కాదు, డబ్బున్నా కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితి. ఇట్స్ నాట్ అబౌట్ యూ డోంట్ హ్యావ్ మనీ, యూ హ్యావ్ మనీ, బట్ యెట్ యూ కెనాట్ బై ఎనీథింగ్. యూ కెనాట్ బై యువర్ లైఫ్
with your money. Hallelujah. Hallelujah. But let me tell you by saying this. In the middle of this famine, Isaac stood as an example to us. మనందరికీ కూడా ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు ఆ యొక్క ఇస్సాకు. ఎందులో మాదిరిగా ఉన్నాడు తెలుసా? కష్టకాల సమయంలో he gave his ear to the voice of the Lord. In the middle of all these struggles, in the middle of all these tribulations that he is going through, he gave his ear to the voice of the Lord. దేవునికి తన చెవిని ఇచ్చాడంటే దేవుడు చెప్పిన మాటను విన్నాడు, అంగీకరించాడు. ఒక మాట చెప్పనివ్వండి, మనలో కోపంగా ఉన్నా, చిరాకుగా ఉన్నా, కనీసం ఒక మాట వింటాను కూడా మనం ఇష్టపడం. ఒక మాట వింటాను కూడా ఇష్టపడం. నా భార్యకు మైగ్రేన్ ఉంది. మైగ్రేన్ వచ్చినప్పుడల్లా తల ప్రక్కకు పెట్టేసుకుంటూ ఉంటాం. ఆ సమయంలో మీరు ఎన్ని వాక్యాలు చెప్పండి, ఎంత మాట్లాడినా ఆమె చెవిలోకి వెళదాం. ఎందుకంటే తను ఏదో ఒక భారం గుండా వెళుతుంది. మనలో కూడా అనేక మంది కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏ మాట వినటానికి ఇష్టపడం, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ మాట వినటానికి ఇష్టపడం, మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ పరిస్థితి నుంచి ఎంత బాగా బయటకు పడిపోయాలో, వచ్చేయాలో అన్నటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటాం. హల్లెలూయా. అది మనుషులుగా మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన. కానీ ఇస్సాకు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? తన కష్టకాల సమయంలో he gave his ear to the voice of the Lord. తన కష్టకాల సమయంలో దేవునికి తన చెవి ఎగ్గి ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్యామిన్ గాడ్ స్పోక్ టు ఐజాక్ అగైన్. మనం అనుకుంటున్నావేమో మన కష్టాల్లో మన దేవుడు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనుకుంటున్నావేమో, లేదా మనం వెళుతున్నటువంటి రోగాన్ని చూసి మన దేవుడు ఇంకా బాగు చేయడని అనుకుంటున్నావేమో. ఒక మాట చెప్పనివ్వండి, ఇఫ్ ఐ గివ్ యూ అ స్కేల్ బిట్వీన్ 0 and 10, ఐల్ ఆస్క్ యూ అ క్వశ్చన్ నౌ. డూ యూ థింక్ గాడ్ can provide you all your needs? Can you rate from 0 to 10? How many of you can believe that God can provide you for all your needs? 0 to 10 ఒక స్కేల్ ఇచ్చినప్పుడు మీరు ఎంతమంది చెప్పగలుగుతారు దేవుడు నా ప్రతి అవసరం తీర్చగలుగుతాడని దానికి ర్యాంకింగ్ అని ఇవ్వగలుగుతారా? ఐఎమ్ ప్రెటీ ష్యూర్ నన్ ఆఫ్ యూ వుడ్ గివ్ 0, రైట్? బికాస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్, we have experienced the provision in our lives. ఎవరం కూడా సున్నా ఇవ్వం. ఎందుకని? we believe. కష్టాల్లో దేవుడు మనల్ని వదిలిపెట్టడని నమ్ముతున్నాం. మన ప్రతి అవసరతను దేవుడు ఇస్తాడని నమ్ముతున్నాం. మన కష్టాల్లో దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వారంగా మనం జీవించినట్లయితే మన ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా. సెకండ్ పార్ట్ ఆఫ్ మై మెసేజ్ ఇస్ లైక్ దిస్ నౌ. లైఫ్ ఆఫ్ ఐజాక్ ఈజ్ అ లెసన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us today. Not only today, in the days to come as well. ఇస్సాకు యొక్క జీవితం మన జీవితాలకు, మన వ్యక్తిగత జీవితాలకు ఎంతో గొప్ప పాఠంగా కనబడతా ఉంది. మొదటి భాగంలో నేనేం చెప్తున్నానంటే, ఇస్సాకు కూడా వాగ్దాన పుత్రుడే అయినా కూడా సమస్యలు గుండానే వెళ్ళాడని చెప్తున్నాను. ఆ సమస్యల మధ్యలోనే ఇస్సాకు దేవునికి చెవి ఎగ్గి తన మాటను విన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడితో ఆగిపోలేదు. కానీ రెండవ పార్ట్లో ఏంటంటే, ఇస్సాకు యొక్క జీవితం మన జీవితాలకు ఒక గొప్ప పాఠం. ఇఫ్ యూ లెర్న్ అండ్ వర్క్అవుట్ యూ విల్ బీ బ్లెస్డ్. మనం విని ఆ మాటలు చొప్పున మనం ప్రవర్తించినట్టయితే మనం ఆశీర్వదించబడేటువంటి గుంపుగా ఉంటూ ఉంటాం. ద వే యూ రెస్పాండ్ టు యువర్ సిట్యుయేషన్ దట్ డిటర్మైన్స్ యువర్ లైఫ్. మనం వెళుతున్నటువంటి పరిస్థితులకు నువ్వు ఎలాగా ప్రతిస్పందిస్తావో దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు చెప్పండి ఒకసారి? మనం వెళుతున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ఎలాగ దానికి రెస్పాండ్ ఇస్తావో, దాన్ని ప్రతిస్పందిస్తావో దానిని బట్టి మన జీవితం ఆధారపడుతుంది. ఒక వ్యక్తి అంటాడు కదా, వి ఆర్ అవర్ చాయిసెస్. ద చాయిసెస్ దట్ యు మేక్ విచ్ మేక్స్ యూ ఎవెన్చువల్లీ. నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయాలు నీ జీవితాన్ని ఒక డిఫైన్ చేసేటువంటిగా ఉన్నాయి. అయితే తుదకు ఏమవుతాయో తెలుసా? నీవే నీ యొక్క చాయిసెస్ అయిపోతావు అన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. వీఆర్ ఆర్ చాయిసెస్. ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్యామిన్ గాడ్ ఆస్క్డ్ హిమ్ టు స్టే ఇన్ గెరార్. సో ఐజాక్ స్టేడ్ దేర్. ఇస్సాకు దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క వాగ్దాన భూమిలో లేడు, కానీ ఒక క్షామమున్న ప్రదేశంలో ఉన్నాడు. ఆ క్షామమున్న ప్రదేశంలో లెట్ మీ టెల్ యూ, వై డోంట్ యు టర్న్ ద వర్సెస్ 12 and 13 from 26. ఎస్, చదవండి. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాసగా రాశారేమో కానీ ఐ రియల్లీ పంప్డ్ అప్
Very happiness in my heart when I read this. Isaac planted crops in that land, and the same year he reaped 100-fold because the Lord blessed him. The man became rich, and his wealth continued to grow until he became very wealthy. He had so many flocks and herds and servants that the Philistines envied him. Hallelujah. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. He is blessed, he is continuing to be blessed, and he is verily blessed. దేవునికి స్తోత్రం. ఇస్సాకు ఏ సమయంలో బ్లెస్ చేయబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు? కరువు వచ్చినటువంటి సమయంలో అక్కడ రాసినటువంటి మాట ఏంటంట, తను ఉన్నటువంటి ప్రదేశాల్లో హీ వాజ్ ట్రైంగ్ టు సో సమ్ సీడ్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఫ్యామిన్. క్షామము ఉన్నటువంటి ప్రదేశంలో తన ముందు ఉన్నటువంటి విత్తనాలను అక్కడ విత్తుతూ ఉన్నాడు, పొలాన్ని నాటుతూ ఉన్నాడు. లెట్ మీ టెల్ యూ మై డియర్ చర్చ్, హీ సోయింగ్. చెప్పండి ఒకసారి, అతను, అందరూ చెప్పండి, హీ సోయింగ్. అతను విత్తుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ టు రీప్ అ హార్వెస్ట్, యూ మస్ట్ సో సమ్ సీడ్స్. మనం గొప్ప పంటను కోయాలంటే ఏం చేయాలి? మనం మొదటగా విత్తనాలు విత్తాలి. దేవునికి ఇస్తుంది. మా పాప చిన్నప్పుడు ఐ బేర్లీ యూస్ టు హ్యావ్ మనీ ఇన్ మై పాకెట్స్. ఐఎమ్ నాట్ అ వెరీ రిచ్ పర్సన్, యునో ద వే దట్ ఐ డ్రెస్ టుడే ప్రాబ్లీ లుక్స్ లైక్ ఐఎమ్ అ వెరీ రిచ్ నౌ. దెర్ ఆర్ మెనీ హిడెన్ థింగ్స్ ఇన్ మీ. ఓకే, సో మై డాటర్ కేమ్ టు మీ వెన్ ఐ వాజ్ ఇన్ సమ్వేర్ అవుట్ సైడ్ ఇన్ ఇండియా. సో షీ కేమ్ టు మీ, said, I want to buy that. Then I said, I don't have money. Then she said, put your card, swipe it and get the item for me. మా పాప అంటుంది కదా, నాకు కావాలి అని అంటే నేను అన్నాను, నా దగ్గర డబ్బులు లేవంటే, డబ్బులు ఎందుకు, కార్డు పెట్టి గీకితే వస్తుంది కదా అనింది. ఆమెకు అర్థం కాదు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డులో డబ్బులు ఉండాలిగా. if you had to swipe a card, you must have a money in it. If you want to use a money, first of all you need to deposit some money in your bank. Are you getting me? If you want to reap a benefit or if you want to reap a harvest, you must sow first. మనం ఏదైనా ఒకటి తీసుకోవాలంటే మొదట ఏం చేయాలి? దానిలో చెప్పరేమండి, పెట్టాలి. మనం ఏదైనా ఒకటి అనుభవించాలంటే మొదట దానిలో ఏదైనా ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్యామిన్, ఐజాక్ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ సంథింగ్. మనకున్నటువంటి ఒక మాట, ఈ మాట మాట్లాడుతున్న తప్పుగా అనుకోబాకండి. ఈ తెలుగులో ఇలానే మాట్లాడతారు కాబట్టి అలానే చెప్తాను. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, whatever we get, whether it is a salary, whether it is a bonus, whether it is an increment, everything we use by ourselves, isn't it? మనకున్న సమస్తాన్ని కూడా మన కొరకే వాడుకుంటాం. Let me tell you, Isaac stood an example to us. He had something. In the time of famine, what he did, he stored something for his own life so that he can invest somewhere. తనకు వచ్చినటువంటి ప్రతీది కూడా తను ఏమంటారు, ఆహారాన్ని కొరకో, తన వస్తువుల కొరకో, బట్టల కొరకో కొనుక్కోవడానికి ఖర్చు పెట్టలేదు, కొంత దాచుకున్నాడు. హీ స్టోర్డ్ సంథింగ్ సో దట్ హీ కెన్ ఇన్వెస్ట్ సమ్వేర్, సో దట్ ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ లేటర్ హీ కెన్ రీప్ సమ్ హార్వెస్ట్ అవుట్ ఆఫ్ హిజ్ ఇన్వెస్ట్మెంట్. హల్లెలూయా. మనలో ఎంతమంది ఉదయవేళ సమయంలో ఒకసారి ఆలోచించేయండి. ఒక $10 అంటే ఒక $10 వచ్చాయంటే ఆ $10 ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచన చేస్తాం తప్ప ఎంత దాచుకోవాలో ఆలోచన ఎంతమందికి వస్తుందో ఈ ఉదయవేళ సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా. చూడండి, నో ఫార్మర్ గోస్ టు అ ఫీల్డ్ ఎక్స్పెక్ట్స్ సమ్ కైండ్ ఆఫ్ అ హార్వెస్ట్ వితౌట్ సోయింగ్ ఎనీ సీడ్ ఇన్ ద ఫీల్డ్. ఏ రైతు కూడా పొలంలోనికి వెళ్ళి విత్తపడకుండా పొలం దగ్గరికి వెళ్ళి ఒక గొప్ప పంట కోయాలని ఎప్పుడు ఆలోచన చేయడం. లెట్ మీ టెల్ యూ by saying this, whatever you sow, you are going to reap. నువ్వేదైతే విత్తుతావో అదే పంట కోస్తావని గలతీయులు రాసిన పత్రిక 5:7 సెలవిస్తుంది. నువ్వేదైతే విత్తుతున్నావో అదే పంటను కోస్తావు. అది డబ్బైనా, ప్రార్థన అయినా, ఉపవాసమైనా, దేవుని సన్నిధిలో ఏదైనా కూడా. Many of us always think that reaping or sowing is something related to your tithes or your offerings. No. Your offering or your tithes are not a sowing. No. మనం ఇచ్చేటువంటి కానుకలు మనం ఏదో దేవుని సన్నిధిలో ఇన్వెస్ట్మెంట్గా అనుకోబాకండి. నో కాదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ బ్యాక్ టు ద లార్డ్. ఎవ్రీ టైమ్ యూ పుట్ సమ్ కాయిన్, సమ్ క్యాష్ ఇన్ ద పౌచ్, వాట్ యు ఆర్ సేయింగ్, దిస్ ఈస్ వాట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ యూ అండ్ ఐఎమ్ గివింగ్ యూ బ్యాక్. నేను ఏదైతే తీసుకుంటున్నానో మరలా నేను నీకు తిరిగి ఇస్తున్నానని చెప్తున్నావు తప్ప ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ దట్ యు ఆర్ giving any offering on every Sundays. No.
It is your responsibility to give back to the Lord, because He is so faithful that He is giving you every alternative, that He is giving you weeks as a check in your lives. First of all, if you want to grow a plant, ఒక విత్తనం పెరిగి పెద్దదవ్వాలంటే మొదటిగా ఏం చేయాలి తెలుసా? ఆ విత్తనం భూమిలో పడి చచ్చిపోవాలి. చెప్పండి ఒకసారి, అది భూమిలో పడి చచ్చిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సీడ్ మస్ట్ డై, అండ్ సెకండ్లీ ఇట్ షుడ్ జర్మినేట్, అండ్ దెన్ ఫైనలీ దెర్ షుడ్ బి అ స్ప్రౌట్స్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్లాంట్. మొదటగా ఆ విత్తనం చనిపోవాలి, రెండు ఆ విత్తనంలో నుంచి ఏమంటారు మొలకలు రావాలి, ఆ తర్వాత అది ఫలించి వృక్షంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. Look for an opportunity to sow. And now we are living in the same kind of a famine land, where your talents need to be sowed, where your testimonies should be sowed, where you by yourself should be sowed in the presence of the Lord. ఈ రోజున కూడా మనం కూడా ఇటున్నటువంటి పరిస్థితి, అమెరికా అనేటువంటిది ఒక గొప్ప నేషన్. ఎస్, ఐ బిలీవ్ అండ్ ఐ ప్రే దట్ ద నేషన్ షుడ్ బి ఫస్ట్. బట్ దెర్ ఈస్ అ డ్రై ల్యాండ్, సో మచ్ ఆఫ్ డ్రై ల్యాండ్ హియర్. గాడ్ ఈస్ నాట్ జస్ట్ లుకింగ్ ఫర్ యువర్ tithes. God is looking for your talents. God is looking for your testimonies. నువ్వు దేవుని సన్నిధిలో నీ టాలెంట్స్ కనుక ఉపయోగిస్తే దేవుడు ఏదో ఒక సమయంలో నీకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. దేవుడి సన్నిధిలో నీకున్నటువంటి ఆ యొక్క టెస్టిమనీ, నీ యొక్క సాక్ష్యాన్ని కనుక ఉపయోగిస్తే ఏదో ఒక సమయంలో నీలాంటి వారిని బట్టి అనేక మంది దేవుని సన్నిధానానికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. Just like you give a groceries to your wife, what she does, she makes a beautiful tasty food, right? You give her groceries, she makes a meal. You give your talents to the Lord, God gives you an opportunity. Hallelujah. You give your time to the Lord, and He gives you a purpose. Goppa lakshan istadu. You give your talents to the God, He gives you more opportunities in your life. You give your money, and He gives you your provisions. And you pray, He gives answers to your prayers. నీ తలాంతులు దేవుడికి ఇస్తే దేవుడు ఒక గొప్ప అవకాశాలు మనకిస్తాడు. మీ సమయాన్ని దేవుడికి ఇస్తే దేవుడు గొప్ప లక్ష్యాలను మీ ముందు ఉంచుతాడు. మీకున్నటువంటి ధనాన్ని దేవుడికి ఇస్తే దేవుడు మనకు ఒక సమృద్ధిని ఇస్తాడు. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మీ ప్రార్థనకు, ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బట్ బిఫోర్ యూ సో యువర్ సీడ్, స్టార్ట్ ఎవాల్యుయేటింగ్ యువర్ సీడ్ బిఫోర్ యూ పుట్ ఇన్ ద గ్రౌండ్. భూమిలో నాటడానికన్నా ముందు మనకున్నటువంటి విత్తనం ఏంటి? లెట్ మీ ఆస్క్ యు a question this morning. What you have in your hand? What you have in your hand? You have your time, you have your talents, you have your testimonies, you have your treasures. What do you want to sow this morning? దేవాది దేవుడు అడుగుతున్నట్లయితే, ఉదయవేళ సమయంలో మన దగ్గర సమయం ఉన్నది, మన దగ్గర తలాంతులు ఉన్నాయి, మన దగ్గర ధనం ఉంది. దేవుని సన్నిధిలో నువ్వేం విత్తడానికి వస్తున్నావు? ఉదయవేళ సమయంలో ఆరాధన అయిపోయి మనం చక్కగా తిరిగి వెళ్ళిపోతాం. If the word is not penetrating in your hearts, the word that I'm preaching this morning is going to waste. It is going to be in the vain. I'm not just here to, give you a nice soothing messages, but I also would like to give you something which is very sharpened so that it can penetrate into your hearts this morning. కేవలం వినసొంపుగా ఉన్నటువంటి వాక్యాలు బోధించి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. విన్న ప్రతి మాటను బట్టి మన జీవితాలు మార్చబడితేనే ఆ వాక్యానికి ఒక అర్థము, మన జీవితాలకు ఒక పరమార్థం ఉన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. మనకు వచ్చిన ఎన్నో అవకాశాలను మన దేవుని సమ్ముఖంలో వదిలివేసుకున్నాం. ఏమండి, ఇలాంటి సంఘాల్లో మన అవసరతలు ఎంతైనా ఉన్నాయి, మన టాలెంట్స్ ఎంతో అవసరం. ఇదంతా కూడా ఒక ఫెమైన్ ల్యాండ్ అని అనుకుందాం. ఈ ఫెమైన్ ల్యాండ్లో నువ్వు విత్తాల్సినటువంటి విత్తనం నీ చేతిలోనే ఉన్నది, నువ్వే కావాలి. బ్యూటిఫుల్లీ ఐ ఆల్వేస్ లైక్, దెర్ ఈస్ సంథింగ్ Pastor Abin Alex used to promote his church in Oneonta, and he said their church, and there is you missing there, and he said to become a church you are missing. ఒక సంఘంగా పిలబడాలంటే కేవలం 4 గోడలు ఉంటే సరిపోదు, మనం కూడా ఉండాలి ఆ గోడల మధ్యలో. More than anything else, God needs you and your time and in your talents to grow the ministry. Today, as you come to the presence of the Lord, God is keenly seeking your time and your talents, so that there will be a day where we are gonna reap the harvest in the days to come. మన జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో రానున్న దినాల్లో గొప్ప పంటను మనం కోయాలంటే ఈ రోజున చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ని బట్టే రేపు మన యొక్క హార్వెస్ట్ ఉంటుందన్న విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. Finally, the third part of my message is like this. Chapter 26 verses 14 and 15. 26వ అధ్యాయం 14-15 వచనాలు. అతనికి
ఉమ్, 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 ఉమ్. చాలండి. హల్లెలూయా. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. హల్లెలూయా. లెట్ మీ గో బ్యాక్ టు హిస్ ఫస్ట్ చాప్టర్. వాజ్ హి నాట్ అ ప్రామిస్డ్ సన్? వాజ్ హి నాట్ బ్లెస్డ్ బై ద లార్డ్? దేవుడు తన జీవితంలో లేడా? తన పుట్టుకతోటే దేవుడు తన జీవితంలో ఉన్నాడు, తన ఎదుగుదలలో దేవుడు తోడుకున్నాడు. కానీ ఇక్కడ చూడండి, హ్యావింగ్ సెడ్ ఎవ్రీథింగ్, సో దేర్ ఆర్ ఎనిమీస్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్. Wherever he dug the wells, and the enemy is trying to fill the wells with the mud. Hallelujah. శత్రువు చూడండి, తను ఆశీర్వదించబడుతున్నానన్న ఆనందంలో ఉన్నాడో లేదో, వెంటనే శత్రువు ఏం చేస్తున్నాడు? తన ఆశలన్నిటిని కూడా మట్టితో కప్పివేస్తున్నాడు. ఇక్కడ కూడా మనలో చాలామంది, మీకు అటువంటి ఆలోచన ఉంటుందో లేదు నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడూ ఆలోచన వస్తుంది. నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి బోనస్ ఇచ్చారనుకోండి, ఇవ్వటానికన్నా ముందు ఆలోచన చేస్తాడు, ఈ బోనస్ రాగానే దీనికింత పక్కన పెడదాం అని అనుకుంటా. ఆలోచన అలాంటిది కదా. మీకు అలాంటిది ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అలా ఆలోచన ఉంది. ఎప్పుడైతే నా చేతుల్లోకి ఆ యొక్క బోనస్ వస్తుందో చూడండి, నేను ప్లాన్ చేసుకున్న వాటిలో 90% ఏది జరగదు. ఆ మిగతా అన్నీ కూడా ఏదో రకమైనటువంటి ఇంట్లో సిక్నెస్ అనో, లేదంటే వేరే రకాలైనటువంటి ఖర్చులనో, ఇంకో రకాల కార్ మెయింటెనెన్స్ అనో, ఇంకో మెయింటెనెన్స్ అనో వాటికి వెళ్ళిపోతాయి తప్ప నేను అనుకున్న దానికి ఎక్కడా వెళ్ళదు. నేను అనుకుంటుంటాను, ఇదేంటి ప్రభువా, నేను వాక్యం చెప్తున్నాను కదా, ఒక సంఘానికి పాస్టర్గా ఉన్నాను కదా, లేదంటే నేను కూడా వాక్యాన్ని బోధిస్తున్నాను కదా, కానీ భవిష్యత్తును గురించి నేను ఎందుకు ఇంకా ఆలోచన చేయలేకపోతున్నాను? ఒక ఆలోచన మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఇస్సాకు జీవితంలో కూడా చూడండి, అంతా వెన్ ఎవ్రీబడి వర్ స్ట్రగ్లింగ్, ఐజాక్స్ ఫ్యామిలీ వాజ్ ఇన్ అ గ్రేట్ హ్యాపీ లివింగ్. అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ యొక్క క్షామకాల పరిస్థితుల్లో ఇస్సాకు ఒక కుటుంబం ఎలాగుందంట? 100 ఆశీర్వాదం పొందిందంట. 100 ఆ యొక్క ఇదిగో అభివృద్ధిని వారు తమ జీవితాల్లో చూసినప్పుడు అందరూ సంతోషంగా ఉన్నటువంటి క్రమంలోనే సాతాను వారిలోకి ప్రవేశించాడు. తమ ఆనందాన్ని అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, మనం కూడా అంతే. ఆదివారం అంతా కూడా చక్కగా ఉంటాం, వాక్యాలు వింటాం, ఆరాధన చేస్తాం, ఎంతో సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే ఆరాధన ముగించుకొని బయటకు వెళ్ళిపోతామో, ద డే దట్ యూ లెఫ్ట్ ఫ్రమ్ ద చర్చ్ ప్రెమిసెస్, దెన్ దట్స్ వెన్ ద ఎనిమీ అటాక్స్ యూ. ఆ ఆనందం, రక్షణ ఆనందం, దేవునిలో ఉన్నటువంటి ఆనందము, ఆరాధించగలిగినటువంటి ఆనందము, వాక్యంలో ఉన్నటువంటి ఆనందము సాతాను వెంటనే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకని నేను గతించినట్టు వారం చెప్పాను కదా, యు మస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ బికాస్ యు ఆర్ లివింగ్ ఎ సాక్రిఫైస్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్. మన ఆనందాన్ని, మనకున్నటువంటి సంతోషాన్ని అన్యులో, లేదంటే మనకున్నటువంటి ఆనందాన్ని లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకోవడానికి వీలు లేదు. బట్ వాట్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్ ఈస్ సెయింగ్, సమ్టైమ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం వెన్ దెర్ వాజ్ వల్చర్స్ అరౌండ్ హిస్ సాక్రిఫైస్, హీ వాస్ ట్రైయింగ్ టు కాస్ట్ అవే ఆల్ దోస్ వల్చర్స్. 15వ అధ్యాయంలో ఎప్పుడైతే తన ముందున్నటువంటి ఆ యొక్క అర్పణ చుట్టూత గ్రద్దలు వాలుతున్నప్పుడు అబ్రహాము దాన్ని తోలివేశాడని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో సమస్యలను తోసివేయాలి, కొన్ని సందర్భాల్లో ఇస్సాకు వలె మౌనంగా ముందుకెళ్ళిపోవాలి. కొన్ని సమయాల్లో సమస్యలను తోసివేయాలి, కొన్ని సమయాల్లో మౌనంగా ఉండడమే ఎన్నో సమస్యలకు పరిష్కారం. అవునంటారా కాదంటారా? చెప్పండి ఒకసారి, అవునంటారా కాదంటారా? ఇస్సాకు కూడా ఏం చేశాడు? సమస్య వచ్చిందని అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలే. సమస్య వచ్చిందని శత్రు మీద పోరాడు. ఏం చేశాడు? కాముగా తలంచుకొని ముందుకెళ్ళిపోయాడు. మరొక బావి తవ్వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనివ్వండి, మన జీవితంలో ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకుందాం, వీ హ్యావ్ అ ప్రామిసెస్ ఇన్ అవర్ హ్యాండ్స్. యు మే గో త్రూ సెవరల్ ఫ్యామిన్స్ ఇన్ యువర్ లైఫ్, మేబీ సెవరల్ టఫ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్. Maybe some unexpected things that you may encounter. Let me tell you, my dear church, by saying this. But whatever may be the situations that you are around, but my God never leaves your hand. ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ఇస్సాకు ముందు బావులు ఎన్ని తవ్వినా కూడా ప్రతిసారి సాతాను వచ్చి ఆ చుట్టూ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు బావులు మూసివేస్తుంటే ఇస్సాకు ఏం చేశాడు? తల వంచుకొని తన యొక్క సమూహాన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు తప్ప ఎక్కడా కూడా వెనుకకు తిరిగి చూడలేదు. Finally, he tried to dug many wells. Finally, he reached a place called Rehoboth. చెప్పండి అందరూ కూడా, రెహోబోత్. హల్లెలూయా.
మన జీవితాల్లో కూడా దేవుడు అటువంటి రెహాబోతుని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. బట్ వాట్ ఇన్ కేస్ ఇఫ్ ఐజాక్ టర్న్ బ్యాక్ ఇన్ ద మూమెంట్ వెన్ హీ సా ఫ్యామిలీ ఇన్ హిజ్ లైఫ్? మొదటిసారి ఎప్పుడైతే క్షామం కలిగిందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతే రెహబోతును చూసేటువంటి వాడు కాదేమో. నూరంతలో పంట వేయకుండా ఇదిగో చూడండి తనకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ నా యొక్క భూమిలో ఇన్వెస్ట్ చేయకపోతే రెహబోతును చూసేటువంటి వాడు కాదేమో. లేదా త్రవ్వినటువంటి బావులు శత్రువు మూసివేస్తుంటే ఎందుకు త్రవ్వుతున్నాడని అక్కడ నిలబడి ఆగిపోతే రెహబోతును చూసేటువంటి వాడు కాదేమో. తన తల వంచుకున్నాడు, దేవుని మాటను అంగీకరించాడు, ముందుకు వెళుతున్నాడు. కాబట్టి తన జీవితంలో ఒక విశాలమైనటువంటి ప్రదేశాన్ని చూశాడు, దేవుని యొక్క ప్రొవిజన్ని చూశాడు. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క బావిని తవ్వాడో అక్కడ ఇక శత్రువు రాలేదు. కాబట్టి ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారంటే రెహబోత్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద బ్రాడ్ ప్లేసెస్. నౌ గాడ్ ఈజ్ ట్రైంగ్ టు టేక్ యూ టు దట్ ఎక్స్టెండెడ్ ప్లేసెస్ ఇన్ యువర్ లైఫ్. డోంట్ లుక్ ఎట్ యువర్ ఫ్యామిలీ దిస్ మార్నింగ్. You may be thinking that I am in a good place and I am in a good shape. But you by yourself know personally that what famines that you are going through. నువ్వు వెళుతున్నటువంటి బయటికి బాగా కనబడొచ్చేమో, నవ్విన ప్రతి ముఖం వెనక ఎన్నో రకాలైనటువంటి ఇందాక అన్నాను కదా, నువ్వు ఇప్పుడు చూస్తుంది కేవలం ప్రజెంట్ చాప్టరే. ప్రీవియస్ చాప్టర్లో ఇస్సాకు జీవితం ఇది. దేవుడు తను ఆస్వాదించడానికన్నా ముందు తను ఎన్నో రకాల గడ్డు పరిస్థితుల గుండానే వెళ్ళాడు. తన పూర్వపు అధ్యాయాలు కనుక చూసినట్లయితే ఆ అధ్యాయాలు ఎక్కడ చూసినా కూడా ఎక్కడా కూడా చూడండి శత్రువు తన మీద ఎదురొడ్డి ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులే తప్ప ఎక్కడ స్టేబుల్గా లేడు. కానీ ఒకానొక సమయంలో దేవుడు ఇస్సాకును ఒక రెహబోతుకు తీసుకొని వచ్చాడు. ఉదయవేళ సమయంలో మై డియర్ చర్చ్, లెట్ మీ టెల్ యూ, యు ఆర్ బ్లెస్డ్ బట్ యూ మస్ట్ బ్యాటిల్ ఫర్ యువర్ లైఫ్. ఐజాక్ వాజ్ బ్లెస్డ్ బట్ హీఈస్ బ్యాటిలింగ్ ఫర్ హిస్ ఓన్ లైఫ్ రైట్ ఫ్రమ్ హిస్ ఓన్ బర్త్. పుట్టిన దినం మొదలుకొని ఈ రోజు వరకు ఇప్పుడు మనం చెప్పినటువంటి యొక్క సంఘటన వరకు కూడా తన జీవితంలో ఎప్పుడు కూడా బ్యాటిల్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, యుద్ధాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఒక మాట చెప్పనివ్వండి, వాట్ మేక్స్ ఐజాక్ సో స్పెషల్? ఎందుకు ఇస్సాకు గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుతున్నామో తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్. బికాస్ ఆఫ్ హిస్ ఒబీడియన్స్. మనకు విస్తారమైనటువంటి జ్ఞానం ఎంతున్నా దేవునికి లోబడినప్పుడు ఈ యొక్క విస్తారమైన జ్ఞానం వల్ల ఏమాత్రం ప్రయోజనము లేదు. ఒక విధేయత, ఒక మాటకు లోబడటం, దేవుని యొక్క వర్తమానం విన్నప్పుడు ఆ మాట నా కొరకే కదా మన జీవితంలో ఎప్పుడైతే దాచుకొని మనం ముందుకు నడుస్తామో అప్పుడు మన జీవితంలో మనం రెహబోత్ వంటి గొప్ప విశాలమైనటువంటి జీవితాలు మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది నమ్ముతారు చెప్పండి ఆ మాటలు ఈ ఉదయ సమయం? జాన్ హాక్స్ఫర్డ్ అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు, ఈ మాట చెప్పనివ్వండి, ఈ మాట చెప్పిన మాటలు ముగిస్తా. జాన్ హాక్స్ఫర్డ్ ఒక బ్రిటిష్ మిషనరీ. 1850 భారతదేశానికి వచ్చాడు, కేరళ ప్రాంతానికి వచ్చాడు, కుంభనాడ్ అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు జాన్ హాక్స్ఫర్డ్. మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హీ లివ్డ్ ఇన్ బ్రిటిష్ ఇన్ ఇంగ్లాండ్. సో వెన్ హీ కేమ్ టు కేరళ హీ ట్రై టు గివ్ హిజ్ ఓన్ టెస్టిమనీ. ఎక్కువ శాతం తను బ్రిటిష్లోనే బ్రతికాడు. ఇండియా వచ్చాడు, కేరళ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినటువంటి సమయంలో ఒక టెస్టిమనీ షేర్ చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఆ టెస్టిమనీ ఏంటంటే ఇది, తను 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన. వెన్ హీ వాజ్ 10 years old, there was something happened in his life when he was in a church like this. There was an offering box came just near to him when he was 10 years old. So there was an elderly person who stood along with the basket, and now he was seeking for an offering. He's a 10-year-old guy. Now he said, can you please lower the box? Then he lowered it. Can you please lower the box? Again they lowered him. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆఫరింగ్ కలెక్ట్ చేసే వ్యక్తిని వచ్చి అడుగుతున్నాడు, అన్న కొద్దిగా దించుతారా కిందకి అన్నాడు. దించారు బుట్ట. ఇంకొద్దిగా దించుతారా అన్నాడు, దించాడు. ఇంకొద్దిగా దించుతారంటే వాడు అన్నాడంట, ఇంకెక్కడ దించాలరా, నేలే కదా ఉంది అన్నాడు. సరే అక్కడే పెట్టన్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. 10 సంవత్సరాల వయసున్నటువంటి ఆ జాన్ హాక్స్ఫర్డ్ అన్నాడు, నేల మీద పెట్టన్నా అన్నాడు. పెట్టాడు. ఈ పిల్లవాడు వెళ్ళి ఆ బాస్కెట్లో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సమయంలో అంటాడు కదా, నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు. ఆల్ దట్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్. ఆల్ దట్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్. అండ్ దిస్ ఈజ్ వాట్ వాజ్ హిస్ టెస్టిమనీ. టుడే వాట్ ఆర్ ద టాలెంట్స్ దట్ యూ హ్యావ్? వాట్ ద టైమ్ దట్ యూ హ్యావ్? What the treasures that you have, and what the testimonies that you have. All that you have is belong to the Lord.
Can we have the same conviction in the presence of the Lord what John Hawksworth did when he was 10-year-old? విస్తారమైన జ్ఞానము కన్నా దేవుని మీద విధేయత కలిగి, దేవుని మాటలు ఎందు విధేయత కలిగి బ్రతకడమే కదా దేవుడు కోరుకునేటువంటి గొప్ప బలి. అవునంటారు కాదంటారు? చెప్పండి ఒకసారి. ఉదయవేళ సమయంలో ఒక మాట చెప్పనివ్వండి. మీరు ఏమి విత్తడానికి సిద్ధపడుతున్నారో ఈరోజు దయచేసి అందరు లేచి నిలబడదాం. దయచేసి లేచి పడదాం త్వరగా. ఒక మాట ఆలోచన చేస్తామా? ఇస్సాకు తన మధ్య ఉన్నటువంటిది సమయంలో he had something in his hand and then he wanted to invest in the land, and finally in the same year he reaped a big harvest in his life. Today as we see the life of Isaac, yes, he has a covenant in his own life, but what we saw was his present life. But in his previous chapters, he went through a lot of sufferings in his own life. He battled for his own birth, and he battled for his own life on Mount Moriah, and he battled throughout his life in Gerar. మన జీవితాల్లో కూడా ప్రీవియస్ చాప్టర్స్ మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎన్నో ప్రార్థనలతో, ఎన్నో ఉపవాసాలతో ఇక్కడికి వచ్చాం. అమెరికా అనేటువంటి దేశము ఎంతో కష్టపడితే తప్ప ఇక్కడికి రాలేం. మన జీవితంలో కూడా ఎన్నో ప్రీవియస్ చాప్టర్స్ ఉన్నాయి, కానీ అవి అక్కడే మరుగున పడిపోవాలని దేవుడు ఆలోచించట్లేదు. కానీ నువ్వు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను బట్టి ఈ స్థలాన్ని ఆస్వాదించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, కెన్ యూ గివ్ యువర్ టైమ్ అండ్ టాలెంట్స్ అండ్ యువర్ ట్రెజర్స్ అండ్ యువర్ టెస్టిమోనీస్ టు ద లార్డ్? As the missionary said, all that I have is yours. Why don't you just submit yourself into the hands of the Lord and say, all that I have is yours, O Father. నాకున్న సమస్తము నీదే, నేనేమై ఉన్నాను అది నీ కృపను బట్టి మాత్రమే తప్ప మరి ఇంకొకటి కాదని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పలు కొడుతూ ఒక కీర్తన పాడి దేవునికి సన్నిధిలో ఒక కానుకలు అప్పగించుకుందాం. వారికి కొరతలేదే, నిన్ను నమ్ము వారికి భయము లేదే, నిన్ను వెదకు వారికి కొరతలేదే. యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు, వ్యాధులింకా నాకు లేవే. యెహోవా రాఫా సౌఖ్యమిచ్చువాడు, వ్యాధులింకా నాకు లేవే. యెహోవా రాఫా నా బలమాయెను, తెగులు రోగము నాకు లేదే. యెహోవా రాఫా నా బలమాయెను, తెగులు రోగము నాకు లేదే. సిలువలో నాకై ప్రాణమునిచ్చెను, ఐగుప్తు రోగము నాకు లేదే. మరణము జయించి జీవంతో లేచెను, మరణ భయము నాకు లేదే. సిలువలో నాకై ప్రాణమునిచ్చెను, ఐగుప్తు రోగము నాకు లేదే. మరణము జయించి జీవంతో లేచెను, మరణ భయము నాకు లేదే. నిన్ను నమ్ము వారికి భయము లేదే, నిన్ను వెదకు వారికి కొరత లేదే. నిన్ను నమ్ము వారికి భయము లేదే, నిన్ను వెదకు వారికి కొరత లేదే. యెహోవా రూహా నా మంచి కాపరి, శాంతి జలముల చెంత నడిపించును. యెహోవా వీరే అన్నియు ఇచ్చువాడు, పోషించుటకు శక్తుడాయనే.
యెహోవా రూహా నా మంచి కాపరి, శాంతి జలముల చెంత నడిపించుడు. యెహోవా ఈరే అన్నియు ఇచ్చువాడు, పోషించుటకు శక్తుడాయనే. ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు, నూరంతలుగా నింపివేయునే. ఇస్సాకు పంటను ఆశీర్వదించువాడు, నూరంతలుగా నింపివేయునే. నిన్ను నమ్ము వారికి భయము లేదే, నిన్ను వెదకు వారికి కొరత లేదే. నిన్ను నమ్ము వారికి భయము లేదే, నిన్ను వెదకు వారికి కొరత లేదే. యేసయ్యా నా నమ్మకము నీవే, యేసయ్యా నా ఆశ్రయము నీవే, యేసయ్యా నా నమ్మకము నీవే, యేసయ్యా నా ఆశ్రయము నీవే. అవును దేవా, పరిశుద్ధుడు నాయనా తండ్రి, మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవా, మీ పాదముల చెంత మరొకసారి ఉదయవేళ సమయంలో నాయనా అబ్రహాం యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుందాం, ఇస్సాకు యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకుందాం. ఫర్ ఎవ్రీ ప్రామిస్ దెర్ ఈస్ అ ప్రాసెస్, అండ్ దట్స్ వాట్ వీ రిమెంబర్ టుడే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఐజాక్. ఇఫ్ ఐ హ్యావ్ టు రిసీవ్ అ ప్రామిస్ ఫ్రమ్ యువర్ లార్డ్, దెర్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ ఇట్. దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ వీ మస్ట్ do is to show an obedience to your voice, O Father. And that's what we see in the life of Isaac, that in every part of his life he has shown obedience to your voice, O Father. ప్రతి సమయంలో కూడా తన జీవితంలో అయ్యా తను మీకు విధేయత కలిగి నీ మాటకు లోబడి తన జీవితాన్ని కట్టుకున్నాడు, ముందుకు వెళ్ళాడు. రెహోబోతు వంటి గొప్ప విశాలమైనటువంటి ప్రదేశంలోనికి తను వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈ రోజున ఇక్కడ కూడినటువంటి మాలో ఎందరైతే నూతనంగా వచ్చారో, ఎందరైతే మీ సన్నిధానానికి వస్తున్నారో, దూరాన సమీపన వాక్యాలు వీక్షిస్తున్నారో, వారి జీవితాల్లో కూడా ఒక గొప్ప రెహోబోతు అనుభవాన్ని వారు అనుభవించటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. వారు వెళుతున్న ఏ క్షేమమైనా, ఏ రోగమైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా, నా దేవా నీ వారికి తోడుగున్నావని, వారు ఏ క్షణంలో కూడా వారిని విడిచిపెట్టలేదని ఉదయవేళ సమయంలో మేము జ్ఞాపకం చేసుకుంటూ నూతన వారంలో మేము ప్రవేశిస్తుండగా, నూతన వారంలో మా బిడ్డలు ఎవరైనానో ఏ అవసరతల కొరకు, ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూస్లోనైనా మరి ఏ రకమైనటువంటి నైనా నూతనమైనటువంటి కార్యాలను తలపెడుతున్నారో, ప్రతి పనిలో నీవే తోడుగుని నడిపించి సహాయమును దయచేయమని, ఈ దినము ఆరాధననైనా అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నదని రుడిగా నమ్ముతూ, వారి కలిగినటువంటి సమయాన్ని, వారి కలిగినటువంటి టాలెంట్స్ను, వారి కలిగిన ట్రెజర్స్ను, వారి టెస్ట్ మనీని నాయన ఈ యొక్క మందిరంలో వారు ఇన్వెస్ట్ చేస్తున్నారని రూఢిగా నమ్మి విశ్వసిస్తూ, రానున్న దినాల్లో నైనా నూరంతల ప్రతిఫలం మేము పొందకపోనుపోతున్నాం నమ్మి విశ్వసిస్తూ, మీ సన్నిధి తీసుకొచ్చిన కానుక అర్పణ దశం భాగాలు దీవించండి, బలపరచండి, మీ సేవలో ఘనంగా వాడుటకు సాయం తెచ్చండి. జరగవలసిన ప్రతి ఆరాధనను మీ చేతులకు అప్పగిస్తూ మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్న తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, చిన్న అనౌన్స్మెంట్. రాను నెక్స్ట్ వీక్ వీ హ్యావ్ అ కంబైన్డ్ సర్వీస్. సో ఇట్ విల్ స్టార్ట్ at 10 o'clock. 10 గంటలకు ఆరాధన మొదలవుతుంది. దయచేసి ఈ యొక్క చేంజ్ని గమనించి ముందుకు రావాల్సిన ప్రియుడు మనం చేస్తాం. అందరికీ వందనాలు. షాలోమ్.